అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు మన సూపర్ మామ్ షోలో అయితే స్నాక్స్ స్పెషల్ థర్స్డే అంటే మరి స్నాక్స్ లో చాలా రకాల స్నాక్స్ చూసాం కదా. మరి ఈ రోజు మరొక సింపుల్ అయిన స్నాక్ చికెన్ తో. మీరు కావాలంటే చికెన్ తో చేయండి, లేదంటే వెజిటబుల్స్ తో కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఈరోజు కొంచెం చికెన్, కొన్ని వెజిటబుల్స్ కలర్స్ కూడా యాడ్ చేసి ఈ డిష్ చేయబోతున్నాను. మరి ఈ డిష్ వచ్చేసి చికెన్ పిన్ వీల్స్. సో ఫస్ట్గా నాకు కావాల్సింది చికెన్ కదా, అందుకనే చికెన్లో నేను కీమా తీసేసుకున్నాను. చికెన్ తీసుకుని ఇంట్లోనే లైట్గా కొట్టేసాను, లేదంటే మీరు మార్కెట్లోనే కీమా కొట్టిచ్చేసేమని చెప్పండి. ఫైన్గా చాప్ చేస్తే సరిపోతుంది. అయితే ఇది నేను తర్వాత వాడతాను. ఫస్ట్గా మనం గోధుమ పిండితో మనం పిండి తడుపుకుందాము. మామూలుగా చపాతీ పిండి ఎలా తడుపుతామో సేమ్ ఇది కూడా అలాగే తడుపుకోవాలి. ఫస్ట్గా పిండి, ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం నూనె, ఎక్కువ కాదు కొద్దిగా నూనె. ఈ నూనె కూడా ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం చపాతీ పిండి తడిపినట్టు సాఫ్ట్గా పిండి తడుపుకోవాలి. తడిపేసుకొని మనము ఒక 5 నిమిషాలు రెస్ట్ చేసుకుందాము. ఎప్పుడు చపాతీ చేసి ఇచ్చే బదులు అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్ కూడా మీరు చపాతీ పిండితో చేసియచ్చు. మీడియంగా తడుపుకుందాము. మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్గా కాకుండా తడుపుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా మనం చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. పిండి మిక్స్ అయిపోయింది. రెగ్యులర్గా మన చపాతీ పిండితోనే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చపాతీ పిండి ఉంది అంటే ఆ పిండితోనే చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మరొక్కసారి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ చేసుకుందాం. అంతలోపల స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. ఇంకొక బౌల్ తీసుకుని, లేదంటే ఇదే బౌల్లో మనం ఈ పిండి ముద్ద పక్కన పెట్టేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటాను. సో ఫైన్గా చాప్ చేసిన బీన్స్, అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా స్పైసీనెస్ కోసం మీకేం కావాలో అవన్నీ మీరు వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ, ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయ, ఇంకా వెల్లుల్లి, అల్లము అన్నీ వేసుకోవచ్చు. నాన్ వెజ్ కాబట్టి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొంచెం. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఈ కొత్తిమీరను కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకోండి. మరి సాల్ట్, కంపల్సరీగా కొంచెం సాల్ట్ ఉండాల్సిందే. తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాం, సో జాగ్రత్తగా ఉండండి, మరీ ఎక్కువగా సాల్ట్ వేయకండి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్. అలాగే ఇందులో మన కీమాని, చికెన్ కీమా ఏదైతే మనం చక్కగా కీమా చేసుకున్నాం కదా, ఆ కీమా మరీ పలుచగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండకుండా చికెన్ ఇలా ఉండాలి. సో మొత్తం బాగా కూరగాయలని దీనికి పట్టించేసేయండి. నేను ఈరోజు చికెన్ వాడుతున్నాను. మీకు కావాలంటే బంగాళదుంప, అంటే ఉడకబెట్టిన బంగాళదుంపను కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి బంగాళదుంప తురుముని కూడా వాడుకున్నా బాగానే ఉంటుంది. సో మొత్తం మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మన పిన్ వీల్స్ చేసేయటమే. సో ఫస్ట్గా ఇక్కడ ఆయిల్ కూడా ఆన్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇవి రెడీ ఉన్నాయి అనుకోండి, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసి మిగతాయి కూడా అన్ని పక్కన పడేద్దాం. అలాగే మనం రోల్ చేసుకోవటం కోసం మనకి స్పేస్ కావాలి. అలాగే ఒక చిన్న స్లరీ లాంటి మిక్చర్ మనం చేసుకుంటున్నాము. అయితే అది చేసుకోవటం కోసం మనకు కావాల్సింది కార్న్ఫ్లవర్, అలాగే కొద్దిగా మైదా పిండి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకుంటే ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మైదా పిండి తీసుకోండి. దీంట్లో కూడా మనం చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది పల్చటి స్లరీ చేసుకుందాం. ఇది ఎందుకు అంటే మన వీల్స్ని దీంతో కోట్ చేసి డీప్ ఫ్రై చేయబోతాం. పల్చటి స్లరీ రెడీ అయిపోయింది. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం రోలింగ్ మొదలెట్టేద్దాం. ఇంకా సో ఒకటే పెద్దది కావాలంటే ఒకటే పెద్దది చేసుకోండి, లేదంటే కొంచెం చిన్నగా రెండు అయినా కూడా రోల్ చేసుకోవచ్చు. నేను ఒకటే పెద్ద చపాతీ లాగా రోల్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా మనం దీన్ని రోల్ చేసుకోవాలి.
మన చపాతీ రోల్ అయిపోయింది. మరీ సన్నగా లేదు, అలానే మరీ థిక్గా కూడా లేదు. ఏదైతే మన కీమా మిక్చర్ ఉందో ఈ మిక్చర్ దీని మీద స్ప్రెడ్ చేయాలి. ఎందుకు మనం ఇలాంటి సాఫ్ట్ మిక్చర్ కీమా లాగా తీసుకున్నామంటే అతుక్కుపోతుంది మనము స్ప్రెడ్ చేసినప్పుడు. అదే పొడి పొడి మిక్చర్ అనుకోండి, వేయించేటప్పుడు అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఇలా ముద్ద లాంటి మిక్చర్ అయితే మనకి ఈజీగా స్ప్రెడ్ చేయడానికి వస్తుంది. మరి చూడండి, మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసేసాను మన చికెన్ మిక్చర్ని. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుంటాం. సో మామూలుగా ఇలా దగ్గరికి చుట్టేసేయండి. ఎంత దగ్గరికి మీరు చుట్టగలిగితే అంత టైట్గా చుట్టేసేయండి. సో చుట్టేసాం కదా. మరి లాస్ట్కి ఇది అంటుకోకుండా ఉంది కదా, సింపుల్గా కొంచెం వాటర్ తీసుకుని అంటిచ్చేస్తే సరిపోతుంది. మనం స్లరీలో కూడా డిప్ చేస్తాం కాబట్టి అది అతుక్కుపోతుంది. ఇప్పుడు నైఫ్ తీసుకుని మన వీల్స్ రెడీ చేసుకోవటమే. ఫస్ట్ గా ఎడ్జెస్ కట్ చేసేద్దాం. ఈ ఎడ్జెస్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు అంటుకోకుండా ఉండాలంటే సింపుల్ గా కొంచెం పొడి పిండి నైఫ్ కి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా కట్ చేయటమే. కట్ చేసేసి ఇప్పుడు ఇది మన వీల్ అన్నమాట. సో ఆయిల్ ఆల్రెడీ మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది. ఈ వీల్స్ని ఇప్పుడు మనం స్లరీలో లైట్గా కోట్ చేసి ఫ్రై చేయటం అంతే. ఇప్పుడు ఈ వీల్స్ని మీరు చక్రాల్లాగా రౌండ్గా కావాలంటే మరొక్కసారి ఇలా రోల్ చేసేసేయండి. మన చక్రాలు రెడీ. ఇంతే. ఇక్కడ ఆయిల్ కూడా వేడిగా అయిపోయింది. అయితే ఈ స్లరీలో మనం లైట్గా ఇటు అటు కొంచెం కోట్ చేసేసి మనం వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. అన్నీ అలాగే లైట్గా కోట్ చేసేసి ఆయిల్లో వేసేసేయండి. ఇలా ఎందుకు కోట్ చేస్తున్నామంటే ఇలా చేయటం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా సేఫ్గా లోపలే ఉండిపోతుంది. మరి నాన్ వెజ్ వేసాం, అయ్యో ఎలా కాలుతుందా అనుకుంటున్నారా? ఆటోమేటిక్గా కాలిపోతుంది. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి టెన్షన్ పడాల్సింది లేదు. అవే చక్కగా మంచి రంగు వచ్చేస్తాయి, అలాగే లోపల కూడా పర్ఫెక్ట్గా కాలిపోతాయి. సో మిగతావి కూడా అన్నీ నేను అలాగే వేసేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటాను. చికెన్ పిన్ వీల్స్ రెడీ అయిపోయినట్టే మంచి రంగు వచ్చేసాయి. చూడండి, చికెన్ కూడా లోపల ఉడికిపోతుంది, అలాగే మనకి మంచి కరకరలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం లైట్గా పిండితో కోట్ చేసాం కదా. ఇప్పుడు వీటిని మనం తీసేసి ఇంకా వేడిగా సర్వ్ చేయటమే. మీరు కావాలంటే ఇవి రెస్ట్ చేసుకుని మీరు నెక్స్ట్ డే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తే ఎలా ఉన్నాయి, మన కట్ మిర్చీలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంకా దీని మీద కావాలంటే కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసి మీరు వేడిగా సర్వ్ చేయొచ్చు, లేదంటే చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసినా బాగుంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి చల్లారిన తర్వాత కూడా తిన్నా ఏం పర్వాలేదు, క్రిస్పీగానే ఉంటాయి. మరి మిగతావి కూడా తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మరి నేను టేస్ట్ చేసేస్తా. వేడి తిన్నాం అనుకోండి, మన మూతి కాలిపోయినట్టే. చక్కగా ఇంకా వేడిగా ఉంది లోపల, కానీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ ఉడికింది పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఫుల్ కీమా చేసేసాము, ఇంక ఉడకకపోయే సమస్యనే లేదు. మెత్తగా చాప్ చేసేసాం కాబట్టి చికెన్ కూడా ఉడికింది, అలాగే లోపల వెజిటబుల్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి. మన కలర్ కూడా కొంచెం చూసారా, ఆ చికెన్ బయట ఏదైతే కనిపిస్తుందో అది కూడా చక్కగా కలర్ వచ్చేసి అద్భుతంగా ఉన్నాయి. ఇవి మీరు ఎప్పుడంటే అప్పుడు సింపుల్గా స్నాక్స్ రూపంలో కూడా యూస్ చేసుకోవచ్చు. కిటీ పార్టీస్కి, మామూలుగా రెగ్యులర్ పార్టీస్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి ముందుగానే మీరు రోల్ చేసేసి
కట్ చేసేసుకుని పీసెస్ కూడా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే మీకు ఫంక్షన్ ఉందో లేదా ఏదన్నా పార్టీ ఉంది అంటే సింపుల్ గా ఫ్రిడ్జ్ లో నుంచి తీసేసి డీప్ ఫ్రై చేసుకున్నా చాలా చక్కగా వస్తాయి. మరి చూసారు కదా మన సింపుల్ అయిన స్నాక్ సూపర్ మామ్ షోలో. వెంటనే ఈ స్నాక్ ట్రై చేసేసేయండి. చికెన్ పిన్ వీల్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్ మరియు ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని చపాతీ పిండి లాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ కీమాని కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకుని కొద్దిగా పొడి పిండి వేసుకుని చపాతీ లాగా మీడియం గా రోల్ చేసుకుని ఆ తర్వాత ఈ చికెన్ మిశ్రమాన్ని దానిపై చూపించిన విధానంగా రోల్ చేసుకుని మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మైదా పిండి, సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసుకుని పల్చటి స్లరీ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ పిన్ వీల్స్ ని ఈ స్లరీలో డిప్ చేసి వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు మన సూపర్ మామ్ షోలో వీకెండ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.